నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. వర్షాకాలం స్పెషల్స్, వానాకాలంలో చేసుకునే స్పెషల్స్ ఏంటి చెప్పుకొని చూద్దాం. ఒక హింట్ ఇవ్వమంటారా? బయట వాన కురుస్తోంది, వాతావరణం చాలా చల్లగా ఉంది, మనకి ఏదో తినాలని ఉంది. ఏం తినాలనిపిస్తుందండి? వాన పడుతూ ఉంటే మంచి పుస్తకం చదువుకుంటూ కిటికీలోంచి బయటకు చూస్తూ ఇవి తింటూ ఉంటే అబ్బా ఏం మజా! కనిపెట్టేశారు కదా? ఎస్, అదేనండి. ఈవేళ మన భారతీస్ కిచెన్లో మనం పకోడీలు వేసుకోబోతున్నాం. మరి దానికి కావలసిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చెప్పుకుందామా? అయితే దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, శనగపిండి, కార్న్ఫ్లోర్, వరిపిండి, ఉప్పు అండ్ వేయించడానికి నూనె. సో మనం ఉల్లి పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలతోటి జనరల్గా మనం పకోడీలు వేస్తూ ఉంటాం, అది కూడా సన్నగా ఇలా పొడవుగా తరుగుతాం. అయితే ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇంకేదైనా పకోడీ వేసుకోవచ్చా? బోల్డ్ రకాలు వేసుకోవచ్చండి. అదేంటంటే, ఒకవేళ ఉల్లి తినము, లేదా పర్వదినాలు, లేదా ఉపవాసంలో మనం ఏదైనా క్రిస్పీగా తినాలి అనుకుంటే మనం ఉల్లికి బదులు ఆనపకాయ ముక్కల్ని చక్కగా లాంగ్గా మనం తరుక్కుని పొడవుగా ఆనపకాయ ముక్కలతో పకోడీలు వేసుకోవచ్చు. అలాగే క్యాబేజీతో వేసుకోవచ్చు. క్యాబేజీ ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయ శనగపిండిలో కలిపి వేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. అలాగే మనం ఇంకొంచెం మోడర్న్గా పకోడీలు వేసుకోవాలి అనుకుంటే పన్నీర్తో వేసుకోవచ్చు, బ్రెడ్తో వేసుకోవచ్చు. పకోడీలను గురించిన మరిన్ని సంగతులు మనం పకోడీలు వేసుకుంటూ మాట్లాడుకుందాం రండి. సో మనం ఉల్లిపాయ ముక్కల్ని పకోడీ కోసం తరుక్కున్నప్పుడు ఇలా సన్నగా పొడవుగా తరుక్కుంటాం. అపిరెన్స్ కూడా బాగుంటుంది. మనం చిన్నప్పటి నుంచి తినే పకోడీల్ని ఈ విధంగానే తరిగిన ఉల్లి ముక్కలతోటే వేశారు కాబట్టి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దానితో పాటు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ అండ్ చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం. తర్వాత ఇందులో అల్లం ఉంది, జీలకర్ర ఆప్షనల్, మీకు ఇష్టమైతే ఇందులో జీలకర్రను కూడా జోడించుకోవచ్చు. అయితే ఉల్లిపాయ ముక్కలకి మనం కొద్దిగా ఉప్పుని జోడిద్దాం. ఉప్పుని జోడిస్తే ఏమవుతుందంటే కొంచెం ముక్కల్లోంచి వాటర్ వస్తుంది. మనకి మోస్ట్లీ ఏంటంటే ఈ వాటర్ తోటే మనకి సరిపోతుంది. అతి తక్కువ శనగపిండి క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు వాటర్ని. సో మనం ముందుగా ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పుని జోడించాం. ఇందులోంచి వచ్చే వాటర్ తోటి మరికొద్ది నీటితోటి మనం ఈ పిండిని కలుపుకుందాం. అయితే ఇందులో ఒక 2-3 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేద్దాం. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఇలా బైండింగ్ మనకి ఈ ఉల్లి ముక్కల నుంచి వచ్చే నీటితోటే సరిపోతుంది. మరి కొద్దిగా శనగపిండి అండ్ మనకి పకోడీ క్రిస్ప్గా కావాలి, చాలాసేపటి వరకు అలా ఉండాలనుకుంటే అందులో నేను ఒక స్పూన్ వరిపిండి అండ్ 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, ఈ రెండు కూడా యాడ్ చేస్తున్నాను. సో వరిపిండి ఒకటి మాత్రం గమనించండి, కొంచెం ఎక్కువైతే కనుక గట్టిగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఆ క్రిస్పీనెస్ మనకి సమానంగా ఉండాలనుకుంటే 1 స్పూన్ వరిపిండి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పకోడీ బ్యాటర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసాం. ఏంటంటే పకోడీ మనకి చక్కగా చేతి నుంచి ఇలా నూనెలోకి వేయగానే ఇలా డిఫరెంట్గా చక్కగా కిందకి మనకి నూనెలోకి పడేలా ఉంటే కనుక తినేటప్పుడు రుచి బాగుంటుంది, వేయటానికి కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు ఈ పకోడీ వేసే ముందు మరొక విషయం మీతో పంచుకోవాలి. అదేంటంటే చాలామంది నూనె అనగానే, ఫ్రైస్ అనగానే మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యన నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తన డాక్టరు. తనతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాగంటే మనకి
ఎక్సర్సైజ్ విషయంలో కానీ డైట్ విషయంలో కానీ చాలా సిస్టమేటిక్ లైఫ్ని గడుపుతూ ఉంటారు. అయితే ఈ మధ్యన వాన పడినప్పుడు వాళ్ళ హస్బెండ్ అన్నట, పకోడీ వేసుకు తిందామా అని. ఇప్పుడా అందిట తను. మరుక్షణం పకోడీలు వేసి ఇచ్చిందిట. మరి ఇప్పుడా అని ఎలా వేశారండి మరుక్షణం ఏమిటి అని అడిగాను నేను. తనంది, ఒక్క నిమిషం పాటు ఆలోచించాను, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు? ఇలా అవాయిడ్ చేస్తూ వెళ్తే తినాలనుకున్నవి మనం ఎందుకు అవాయిడ్ చేయాలి? తర్వాత బజార్లో దొరికేవి అనేక రకాల రంగులు కలిపి నిల్వ కోసం అని చెప్పి అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ప్రాసెస్ చేసి చాలా రోజులు ప్యాకెట్లో ఉన్నవి మనం తింటూ ఉంటాం. దానికి బదులు మనకిష్టమైనట్టు మితంగా మన కిచెన్లో ఉండే మన ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కదా. కాకపోతే మితంగా తింటే బెటర్ కదా అనుకుని నా డాక్టర్ ఫ్రెండు వెంటనే పకోడీలు వేసి తిని ఎంజాయ్ చేసిందిట. సో అందుకనే నేను కూడా మన కిచెన్లో వానాకాలం స్పెషల్గా పకోడీలు వేద్దామని నిర్ణయించుకున్నాను. సో నూనె కాగింది మన కబుర్లలో. సో ఇప్పుడు ఇలా మనం ముక్కలు ముక్కలుగా చక్కగా నిలువుగా చీరిన ఉల్లి ముక్కల్ని శనగపిండితో కలిపిన పకోడీ పిండిని ఇలా నూనెలో వేసుకోవాలి. ముందు కొద్దిగా నూనె హైలో పెట్టుకుని తర్వాత కొద్దిగా మనకి ఈ పచ్చిగా లేకుండా ఈ శనగపిండి కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు మనం నూనెని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటాం కదా, ఆ కలర్ రాగానే మనకి పకోడీ రెడీ అయిపోయినట్టే. సో ఈ విధంగా మనం పకోడీలు డబల్ టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి తీసుకుంటే మన ఆయిల్ అంతా అది సోక్ చేసేసుకుంటుంది. కాబట్టి మనం వేసిన పకోడీలో ఆయిల్ మనకి తినేటప్పుడు కూడా ఆయిల్ అనిపించదు. అండ్ వన్ మోర్ థింగ్, మనం వాటర్ అది తక్కువ వేసి ఇలా క్రిస్పీగా చేసాం కాబట్టి ఇది మంచిగా ఫ్రై అవుతుంది తప్ప ఆయిల్ పీల్చుకునే అవకాశం అయితే ఇందులో ఉండదు. సో మనకి ఈ ఆనియన్ పకోడీ వేగే టైంలో మన దగ్గర ఇంట్లో ఉన్న, చెప్పాను కదా, ఆనపకాయ ముక్కలతో కూడా మనం పకోడీ చేసుకోవచ్చు. ఉపవాసాలలో పర్వదినాలలో కూడా మనం దీన్ని ఉల్లిని అవాయిడ్ చేస్తున్నాం, ఈరోజు ఉల్లిపాయ తినట్లేదు అనుకుంటే మనం పకోడీ వేసుకోవడం మానేయక్కర్లేదు. అలాగే ఇప్పుడు ఆనపకాయ అన్నాం కాబట్టి ఆనపకాయలో ఏంటంటే పెద్ద రుచి ఉండదు, అది కొంచెం బ్లాండ్గా ఉంటుంది. కాబట్టి నేను ఇందులో కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర జోడించాను. సో మనం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, జీలకర్రతో పాటు మన ఆనపకాయ ముక్కల్లో ఇది కూడా మనం యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తే మన వెజిటబుల్లో ఉండే కొంచెం వాటర్ బయటకు వస్తుంది. సో ఆనపకాయ కొంచెం కమ్మటి కూర కాబట్టి కొంచెం తక్కువే ఉప్పు పడుతుంది. సో అది కొంచెం మీరు అబ్జర్వ్ చేసుకుని సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. దాని తర్వాత ఇందులోంచే వాటర్ రావటం స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా మనం ముందు చెప్పుకున్నట్టే కొద్దిగా వరిపిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్. సో చూసారండి, ఒకే ఒక బ్యాటర్ తోటి మనం క్రియేటివ్గా ఒక 2-3 రకాల డిషెస్ని అదే టైంలో మనం చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఆనియన్ వేసేసుకున్నాం. నెక్స్ట్ నూనె వేడిగా ఉంది కాబట్టి మన ఆనపకాయ కూడా పకోడీల కింద వేద్దాం. సో ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి సో మనం ఆనపకాయ ముక్కలను కూడా మనం ఉల్లిపాయకి ఎలా అయితే పొడవుగా తరిగామో అపిరెన్స్ కోసం నేను కూడా అలాగే తరిగాను. సో ఈ విధంగా కలుపుకున్న ఆనపకాయ ముక్కలతో పకోడీ. సో శనగపిండి పూర్తిగా అవాయిడ్ చేద్దాం, అరే శనగపిండితోటే చేసి చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా? దానికి కూడా మన దగ్గర ఒక చిట్కా ఉందండి. శనగపిండికి బదులు మనం గోధుమ పిండి, వరిపిండి, కార్న్ఫ్లోర్ కలిపి ఇదే విధంగా మనం ఆనపకాయతోటి కానీ లేదా మన ఆనియన్స్ తోటి కానీ ఏ విధంగానైనా పకోడీ వేసుకోవచ్చు. అది ఇంకా హెల్దీ వేలో ఉంటుంది. కాకపోతే మనకి చిన్నప్పటి నుంచి ఈ టేస్ట్ తినడం అలవాటైంది కాబట్టి మనం జనరల్గా శనగపిండినే ప్రిఫర్ చేస్తాము. సో ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ ఆనపకాయ పకోడీలు కూడా వచ్చేసాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఇందులో బేకింగ్ సోడా కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేయలేదు. ఎంత న్యాచురల్గా చేద్దామని ట్రై చేసాం.
సో ఇందులో మనకి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఫ్రెష్గా ఉండే ఈ టైప్ ఆఫ్ కారం మనం యాడ్ చేసాం. రెండోది ఏంటంటే మనం సోడా వేయకుండానే క్రిస్పీగా కరకరలాడే కమ్మని పకోడీలు తయారు చేసేసుకున్నాం. అయితే ఇందాక మనం ఆనపకాయ ముక్కలతోటి ఏ విధంగా పకోడీకి బ్యాటర్ రెడీ చేసామో అలాగే నేను ఆల్రెడీ క్యాబేజ్ తీసుకుని క్యాబేజీలో కూడా సేమ్ 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి, 1 స్పూన్ వరిపిండి, 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి, కార్న్ఫ్లోర్ కూడా ఆప్షనల్ అండి, ఎందుకంటే వరిపిండి వేయగానే మనకి ఆటోమేటిక్గా ఆ క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఉల్లి ఖరీదు పెరగగానే పకోడీ తినక్కర్లేదు, అయ్యో పకోడీలా అని భయపడక్కర్లేదు. ఎందుకంటే ఉల్లికి ప్రత్యామ్నాయంగా మనం క్యాబేజీని వాడచ్చు. చెప్పాలంటే చాలా చోట్ల క్యాబేజీ వడలు కానీ క్యాబేజీ పకోడీలు కానీ చాలామంది గుర్తించలేరు కూడా. అంత మనకి ఉల్లి లాంటి టేస్టే ఇది కూడా ఇస్తుంది. కాబట్టి మనం క్యాబేజీతో కూడా పకోడీ వేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనం వానాకాలం స్పెషల్లో పకోడీలు వేసుకుంటున్నాం. సో చూసారు కదా, మన క్యాబేజ్ పకోడీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. కాకపోతే చిన్న చిట్కా అంటే టెక్నిక్ ఏంటంటే, మనం ఈ పకోడీ వేసుకున్నప్పుడు కొంచెం శనగపిండి సరిసమానంగా, అంటే శనగపిండి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అది ముద్దలుగా పడిపోతుంది, మనకి ఇలాగా క్రిస్ప్గా రాదు. సో మనకి కొంచెం శనగపిండిని సరి సమానంగా మనకి ఉన్న ఉల్లి ముక్కల కన్సిస్టెన్సీలో మీరు ఒకసారి చూసుకుంటే కనుక మనకి బజార్లో తినే పకోడీల కంటే రుచికరమైన హెల్దీగా ఉండే పకోడీలు మన కిచెన్లోనే రెడీ అయిపోతాయి. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ విధంగానే మనం లాంగ్గా కట్ చేసుకుని పన్నీర్ తోటి, అలాగే బేబీ కార్న్స్ తోటి, తర్వాత బ్రెడ్ తోటి రకరకాలుగా మనం పకోడీలు వేసుకోవచ్చు. సో ఈ క్యాబేజ్ పకోడీ బ్యాటర్ కలిపినప్పుడు నేను కొద్దిగా వాము జోడించాను. అంటే మీరు కొంచెం ఎక్స్పెరిమెంటల్ అయ్యి రకరకాలవి నేను టేస్ట్ చేస్తాం మాకు ఇష్టమే అనుకుంటే కనుక క్యాబేజీ స్మెల్కి కొంచెం వాము కలిపితే బాగుంటుంది. నేను అలా చేస్తూ ఉంటాను కాబట్టి కొద్దిగా వాము కలిపి ఈ పకోడీలు వేయడం జరిగింది. సో ఇంగువ కానీ పెప్పర్ పౌడర్ కానీ అదే మీకు ఎక్స్పెరిమెంటల్ అయ్యి మీకు కావాలి అనుకుంటే కనుక ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి కమ్మని పకోడీలు మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, పకోడీలని సర్వింగ్ బౌల్లో పెట్టి తీసుకొస్తాను. సో చూసారు కదా వ్యూయర్స్, నోరు ఊరించే పకోడీ ప్లేటర్ రెడీ అయిపోయింది. అయితే మనం ఒకే ఒక ఇంగ్రీడియంట్ అంటే అదే శనగపిండి బేస్గా తీసుకుని మనం 3 రకాల పకోడీలు క్షణంలో చేసేసాం కదంటారా? సో మీరు కూడా మీ కిచెన్లో వానాకాలంలో ఈ స్పెషల్ని అంటే మన పకోడీల్ని చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారని, మళ్ళీ మరో కొత్త వంటకంతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.